2025 మే 14వ తారీఖు బుధవారం రాత్రి 11:30 మృగశిర నక్షత్రం 3వ పాదం ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా గురువు మిథున సంక్రమణం చెందుతున్నాడు. ఈ గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఈ బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశించి 1 సంవత్సర కాలం మిథున రాశిలో ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? మకర రాశి వారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల పూర్తిగా ప్రతికూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మకర రాశి వారికి జనసహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నవారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అధికంగా ఖర్చులు పెడతారు. ఊహించిన విధంగా ఆర్థిక సమస్యలు పెరిగిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. పోటీ ప్రపంచంలో వెనకడుగు పడుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ కారణం చేత మకర రాశి వారు సిద్ధి సాయినాథుని సందర్శించి సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను చదువుకోండి. శనగలను నైవేద్యంగా సమర్పించండి. పసుపు వర్ణపు పూలమాలను సోమవారికి బాబాగారికి అలంకరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.